బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే 12వ వారం నామినేషన్ ప్రక్రియలో నిఖిల్ ని అందరూ కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎక్కువగా టార్గెట్ చేసి అనరాని మాటలు అన్నారనే విషయం కూడా తెలిసిందే. ఇదే విషయం నిఖిల్ చాలా ఫీల్ అవుతూ లైవ్ లో ఆడియన్స్ కి కెమెరా ముందుకొచ్చి చెప్తున్నాడు. నేను తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తుంటే క్షమించండి, కానీ నేను ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని చూడలేదు. అంతేకాదు, నిన్న నామినేషన్లో కొన్ని మాటలైతే నాకు తెలిసాయి. ఏకంగా ఒక్కొక్క స్టేట్మెంట్ పాస్ చేశారు. నేనేదో అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నా వెనకాల తిప్పుకొని ఆ తర్వాత వాళ్ళని ఏదో బ్యాట్ చేశానని, ఏ విషయమైనా తట్టుకుంటాను కానీ అమ్మాయిల విషయంలో నేను మిస్బిహేవ్ చేశానంటే అస్సలు తట్టుకోలేనండి. సో అందుకే నేను ఒకటే చెప్తున్నా, నా నుంచి ఏ తప్పు జరగలేదని నేను బలంగా నమ్ముకుంటున్నాను. నేను ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే మీరు క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఒక తల్లి కొడుకు తప్పు చేసినప్పుడు ఎలాగైతే ఇది చేస్తారో, అలాగే ఒక తమ్ముడు తప్పు చేసినప్పుడు ఒక అన్నయ్య ఎలాగైతే సమర్థించుకుంటాడో అలాగే మీరు నన్ను సమర్థిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక గేమ్ విషయానికి వస్తారా, ముందు ఎలా ఉన్నాడో నిఖిల్ అంతకన్నా 1000 రెట్టింపులు ఈ 4 వారాలు కూడా నా ఆట తీరుతో మిమ్మల్ని అలరిస్తాననే చెప్తున్నాను. ఇందులో భాగంగానే మీరందరూ నాకు ఓట్ చేయాలని నేను చెప్పట్లా. హౌస్లో ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళని ఓట్ చేయండి, ఎవరైతే విన్నర్ని చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళని విన్నర్ని చెయ్యండి. కానీ నా గురించి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కాకుండా బయట నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇలా మాట్లాడుకోవడం నాకు నచ్చలా. అంటే నేను అమ్మాయిలను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనేమో, అలా బయటికి ప్రోటరేట్ అయిందేమో అనే భయం నాకు చాలా వెంటాడుతుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది 100% కప్పు గెలుచుకోవడానికే వచ్చాను. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకొకరికి కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఇవ్వను. నేను 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడతానని మీకు మాటిస్తున్నాను. ఈ రోజు నుంచి నిఖిల్ గాడి ఆట ఎలా ఉంటుందో మీకు చూపిస్తానంటూ కెమెరా ముందుకొచ్చి నిఖిల్ మాట్లాడాడు. మరి మొత్తానికి నిఖిల్ తీసుకున్న డెసిషన్ అయితే సూపర్ అనే చెప్పాలి. నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.